దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 350, అలాగే నిఫ్టీ 92 పాయింట్ల దిగువన ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మార్కెట్స్ ప్రెజెంట్ అయితే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏంటి సార్ కారణాలు? మేజర్ కారణాలు మాత్రం వీక్ గ్లోబల్ సెంటిమెంట్ అండి. ఒకటి మన ఏషియన్ మార్కెట్స్ లో కూడా షార్ప్ కరెక్షన్స్ వచ్చాయి. ఈవెన్ కాస్పీ కానీ మల్టిపుల్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా. అట్లాగే గ్లోబల్ టెక్ ఏదైతే ఉందో వాటిలో వొలటిలిటీ నిన్న కనబడింది చాలా. అటు యూరోపియన్ మార్కెట్స్ కానీ నిన్న క్లోజ్ అయిన అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. దాని వల్ల ఏంటంటే మన ఇండియన్ ట్రేడర్స్ కూడా అందరూ లీవరేజ్ పొజిషన్స్ అన్ని కొన్ని కట్ చేసి రిస్క్ ని మిటిగేట్ చేయడానికి చేస్తా ఉన్నారు. అండ్ నిన్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా 3,000 కోట్ల పైన నెట్ సెల్లింగ్ జరిగింది. సో ఇవన్నీ పరిస్థితులకు తో పాటు క్రూడ్ ఆయిల్ అండ్ జియో పొలిటికల్ రిస్క్ అవుతున్నాయి, రెండు మళ్ళీ బ్యాక్ ఫోకస్ లోకి వచ్చాయి. క్రూడ్ ఆయిల్ కూడా మళ్ళీ $80 దాటింది, $85 బ్రెంట్ కు టచ్ అయింది. సో ఇవన్నీ చూస్తా ఉంటే మాత్రం మార్కెట్స్ లో కొంచెం వొలటిలిటీ అండ్ మళ్ళీ విక్స్ పెరిగింది అండ్ కొంచెం భయం పెరిగింది. సో దాని వల్ల ఏంటంటే సెల్ ఆఫ్ ఎవరైతే ప్రాఫిట్స్ లో ఉన్నారో, ఎవరైతే రిస్క్ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ చేశారు. సో అందుకోసమే మనకి ఇవాళ మార్కెట్స్ కొంచెం డౌన్ ఉన్నాయి. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతూ ఉంది ఆఫ్టర్ స్ట్రాంగ్ రన్ ఇన్ మల్టిపుల్ సెక్టర్స్ లో ఏవైతే మంచి స్టాక్స్ పర్ఫామ్ చేశాయో వాటిల్లో ఇన్వెస్టర్స్ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుని వేచి చూసే దూరంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అందుకోసం మార్కెట్లు కూడా ఇవాళ కొంచెం నెగిటివ్కి వెళ్ళాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి అనిల్ కుమార్ గారు.